నల్లగొండ జిల్లా హాలియాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కోటిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు పండించిన సన్న రకం వరికి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ప్రకటించి ఇప్పుడు రైతులు ఎక్కువగా పండించే 90% దొడ్డు రకం వరకు మాత్రం బోనస్ ప్రకటించకపోవడం అన్యాయమని, అలాగే ఎన్నికల సమయంలో వరి ధాన్యానికి బోనస్ మద్దతు ధర ఇస్తామని ఇప్పుడు సన్న రకం దొడ్డు రకం అని వేరుగా ప్రకటించి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో రైతుల పక్షాన పోరాటం చేయడానికి నిరసన కార్యక్రమాన్ని చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి హాలియాలో భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు అందరూ ఒక్కొచ్చట సమావేశమై పార్టీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, గత శాసనసభ ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి మాట మనందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తానన్నటువంటి ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకించి ఈరోజు రైతుల పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున ఎన్నికల మేనిఫెస్టోలో రైతులు పండించినటువంటి వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ప్రకటిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆచరించడంలో విఫలమైనారు. పైగా మాట మార్చి పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను బోనస్ ప్రకటిస్తానని చెప్పి తిరిగి మళ్ళొక్కసారి హామీ ఇచ్చినాడు. కానీ నిన్న వారి ప్రకటన చూస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తాం, కానీ అది ఓన్లీ సన్నధాన్యానికే ఇస్తామని చెప్పి మరొకసారి రైతాంగాన్ని మోసం చేసినటువంటి విషయం రాష్ట్ర రైతాంగాన్ని అందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రకృతిని అనుసరించో జలవనరులను అనుసరించో మన రైతుల అలవాట్ల ప్రకారంగా దొడ్డు ధాన్యాన్ని పండించేటువంటి వాళ్ళే 190 మంది ఉన్నారు. అది గమనించినటువంటి ప్రభుత్వ పాలకులు, నేటి పాలకులు మరి దొడ్డు ధాన్యానికి 500 రూపాయలు బోనస్ కనుక ఇస్తే పెద్ద ఎత్తున ఆర్థికంగా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుందని చెప్పి సన్నధాన్యానికి ఇస్తామని చెప్పి మళ్ళొకసారి రైతాంగాన్ని మోసం చేసినటువంటి విషయాన్ని రైతులు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదొకటే కాదు, ఎన్నికలకు ముందు రైతు బంధు ఏదైతే ఎకరానికి 10,000 రూపాయలు కేసీఆర్ గారు అమలు చేస్తున్నారో, ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ గారు చెప్పలే నేను అధికారంలోకి వస్తే రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం కాదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ రైతులకు వెన్నుదన్నుగా ఉండటానికి ఎకరానికి కారుకు 5,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున రైతు బంధు వేసి రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకున్నటువంటి ఆనాటి కేసీఆర్ గారు ఆయన ఇచ్చింది 10,000 రూపాయలే. నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తాను ప్రగల్భాలు పలికినటువంటి నేటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు కూడా సక్రమంగా అమలు చేయలేనటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రైతాంగం మొత్తం గమనించింది. అదేవిధంగా మేము రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం ధాన్యానికి 500 రూపాయలు, సన్నధాన్యం దొడ్డు ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వవలసిందిగా చేస్తూ, అదేవిధంగా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని రైతు బంధు 15,000 రూపాయలు అమలు చేసేటువంటి విధంగా మేము రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఆ విధంగా మీరు ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదొకటే కాదు, రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తాడు, తెచ్చుకోనుంటే తెచ్చుకోమన్నాడు. డిసెంబర్ 9వ తారీఖు నేను రుణమాఫీ చేస్తా, ఎవరైనా రుణం తెచ్చుకోకపోతే బ్యాంకులలో పోయి తెచ్చుకోమని చెప్పినారు. దాన్ని కూడా అమలు చేయలేదు. అమలు చేయకపోగా ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక కూడా ఏం లేదు అమలు చేయడానికి. మన ఏదో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరొక్కసారి రైతులను మోసం చేయడానికి ఆయా నియోజకవర్గాలు తిరగడంతో పాటు ఎక్కడ ఏ దేవుని కూడా ఉంటే ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఆగస్టు 15వ తేదీన రుణమాఫీ చేస్తాడు. అది కూడా నాకు తెలిసినంత సులభం కాదు, అది కూడా ఆచరణ సాధ్యం కాందే. ఆ విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి జనాన్ని, రైతాంగాన్ని మోసం చేసిన తప్ప వేరేం కాదు. ఏదేమైనా మేము రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుంది. మీరు ఏదైతే ఎన్నికలలో రైతులకు హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేసేంత వరకు మా నిరంతర పోరాటం, నిరంతర నిరసన కార్యక్రమాలు భారత రాష్ట్ర పక్షాన నియోజకవర్గాల వ్యాప్తంగా ప్రతి చోట మేము ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడడానికి మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా వేదిక నుండి విజ్ఞప్తి చేస్తున్నాం.